కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరింది. ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని బీఆర్కే భవన్ కు కేసీఆర్ రానున్నారు. ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. మంగళవారం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మరోసారి హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ కు ఇచ్చేందుకు ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేసిన కేసీఆర్ హరీష్ ను అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో నివేదికను కూడా రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా కాళేశ్వరం నిర్మాణానికి ముందు తర్వాత సాగులోకి వచ్చిన పంటల వివరాలను కమిషన్ కు కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరింది. ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని బీఆర్కే భవన్ కు కేసీఆర్ రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుభాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సుభాష్, మరికొద్ది సేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, కాళేశ్వరం కమిషన్కు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి కేసీఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమవున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నెల 5వ తారీఖున ఈటల, 9వ తారీఖున హరీష్ రావులకు ఏదైతే కమిషన్ ముందు హాజరై ప్రశ్నించారో ఆ ప్రశ్నల ఆధారంగా కూడా కేసీఆర్ గత 2 రోజులుగా ఇటు హరీష్ రావు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డిలతో సుదీర్ఘ మంతనాలు జరిపి కాళేశ్వరం కమిషన్ ముందు ప్రస్తావించవలసిన అంశాలకు సంబంధించి సుదీర్ఘ కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్కు కేసీఆర్ అయితే బయలుదేరబోతున్నాడు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని బల ప్రదర్శనకు వేదికగా మలుచుకునే దిశగా ఆలోచన చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే అటు తెలంగాణ భవన్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నేతల నుంచి కావచ్చు, కార్యకర్తలకైతే స్పష్టమైన ఆదేశాలు అందాయి. సో ఇక్కడ కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేసీఆర్ ఏదైతే ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో ఇటు బల ప్రదర్శనకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. సో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి 9 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్కు బయలుదేరబోతున్నారు. గత 2 రోజులుగా హరీష్ రావు కూడా కేసీఆర్ తోటి సమావేశం అవుతున్నారు. రాత్రి నుంచి కూడా ఇప్పటికీ కూడా హరీష్ రావు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారు. సో ఈరోజు కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా బీఆర్కే భవన్ వద్దకు చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ను కాళేశ్వరం ఏం ప్రశ్నలు అడగబోతుంది, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది అయితే ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు కేసీఆర్ అయితే 2 రకాల నివేదికలను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు ఏమేం ప్రశ్నలు ఎవరెవరిని అడిగారు దాన్ని బట్టి ఏం సమాధానాలు చెప్పాలనేది ఒకటి. తర్వాత కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి. సో దీనికి సంబంధించి పూర్తి క్యాబినెట్ నిర్ణయాలు ఏం తీసుకున్నారు, ఏ దశలో ఎప్పుడు ఏం చేశారు అనేది కూడా కేసీఆర్కు పూర్తి అవగాహన ఉంది. కేసీఆర్ సొంతంగా కూడా ఒక నివేదిక సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండడంతో పాటు పూర్తి ఆధారాలతో ఆ నివేదికలను అందించే దిశగా కూడా కేసీఆర్ ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కేసీఆర్ అయితే ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి నేరుగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి బీఆర్కే భవన్ బయలుదేరబోతున్నారు. ఈ దారి మొత్తం కూడా సిద్దిపేట శివారులోని వంటి మామిడి నుంచి కూడా కేసీఆర్కు స్వాగతం పలికే దిశగా కార్యకర్తలు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వంటి మామిడి నుంచి ర్యాలీగా కొంత దూరం బయలుదేరిన తర్వాత నేరుగా బీఆర్కే భవన్కు చేరుకునే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ సుభాష్. థ్యాంక్స్.